హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లాసియాస్ కిచెన్. ఈరోజు మన చిన్నప్పటి ఫేవరెట్ రెసిపీ ఎగ్ రైస్ చేయబోతున్నాం. అదేనండి, గుడ్డన్నం. అమ్మ చేసిన ఈ రెసిపీ కోసం లంచ్ బ్రేక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చేసిన రోజులు గుర్తున్నాయా? ఆ రోజులే బాగుండేవి కదా. సరే, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. కాగిన తరువాత జీరా యాడ్ చేసుకొని చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, బాగా తురుముకున్న అల్లం యాడ్ చేసుకొని టాస్ చేసుకోండి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు బాగా టాస్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు చిటపటమన్నాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది. దాన్ని కూడా బాగా టాస్ చేసుకొని వేగనివ్వండి. ఈలోపు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకోండి. నేను 2 ఎగ్స్ని యూస్ చేస్తున్నా. మీకు కావాలంటే ఎక్స్ట్రా ఎగ్స్ కూడా యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాసేపు ఎగ్ని డిస్టర్బ్ చేయకండి. ఇలా థిక్ లేయర్ ఫామ్ అయ్యాక టాస్ చేసుకుంటే ఎగ్ పెద్ద పెద్దగా బ్రేక్ అవుతుంది. సో రైస్తో తినేటప్పుడు ఎగ్ ఫ్లేవర్ బాగా తగులుతుంది. ఇప్పుడు ఇది బాగా టాస్ చేసుకోండి. ఇది పెద్ద కడాయిలోనే చేసుకోవాలండి. మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు, చిన్న మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేసుకోవాలి. అడుగు లైట్గా అంటుతుంది అంటే అప్పుడు స్పైసెస్ అన్నీ ఎక్కి బాగా పట్టినట్టు అనమాట. అంతే, ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవడమే. పొడి పొడిగా అన్నం వండుకున్నారనుకో ఎగ్తో ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది. కొంచెం దగ్గరగా వండుకుంటే కాస్త టైం పడుతుంది. ఏదైనా ఎగ్ అండ్ రైస్ బాగా మిక్స్ అయినంత వరకు టాస్ చేస్తూ ఉండాలి. అంతేనండి. ఇది హై ఫ్లేమ్లో చేయాలండోయ్, అప్పుడు ఫ్లేవర్ ఇంకొంచెం పెరుగుతుంది. అంతే, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. గుమగుమలాడే ఎగ్ రైస్, మన గుడ్డన్నం రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపులో? మీరు చేసి రివర్స్లో మీ మమ్మీతో టేస్ట్ చేయించండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. దీనిపైన చిన్న నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే ఎక్సలెంట్ అనుకోండి. నేను చెప్పడం కాదు, మీరు చేసి తిని ఎలా ఉందో రెసిపీ కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లాసియాస్ కిచెన్.